నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీతో నేను కోపం కోపం గురించి ముచ్చటించాలనుకుంటున్నానండి. కోపం అనేది నేను ఎక్కడో చదివాను కొటేషన్. కోపం అనేది ఎవరో చేసిన తప్పుకి మనకి మనం శిక్ష విధించుకోవడం అనే కొటేషన్ చదివాను. అది కరెక్ట్ అండి. నిజానికి మనం ఇతరుల మీద కోపపడ్డప్పుడు మన బ్రెయిన్లోనే కొన్ని రకాల సెల్స్ చనిపోవడం, డ్యామేజ్ అవ్వడం జరుగుతుందటండి. తర్వాత ఈ కోపం అనేది ఒక రకంగా ఎడిక్ట్ లాంటిది. డ్రగ్ ఎడిక్టు, తర్వాత ధూమపానం, మద్యపానం ఇవన్నీ కూడా కొంతమందికి దుర్వ్యసనాలు ఉంటాయి. అటువంటిదే ఈ కోపం కూడా. ఈ కోపం వల్ల ఏంటంటే మనం కోపడినప్పుడు మిగతా వాళ్ళందరూ అలర్ట్ అవుతున్నారు, మనకు భయపడుతున్నారు అనే ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడుతుందట ఈ కోపిష్టి స్వభావం ఉన్న వాళ్ళలో. కొంతమందిని గమనిస్తూ ఉంటామండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ప్రదేశంలో ఉంటారు. వాళ్ళకి ఏదైనా చిన్న తేడా వచ్చినా కానీ, లేకపోతే వారి తప్పు ఎవరైనా గమనించినట్లు అర్థమైనప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒళ్ళు మర్చిపోయేంత కోపం వస్తుంది. మనం ఎక్కడున్నాము, అక్కడ ఉన్న అకేషన్ ఎటువంటిది, సందర్భం ఎటువంటిది, ఇది ఆఫీసా, పిక్నిక్కా, పబ్లిక్ ప్లేసా, సభ కార్యక్రమం, ఇంకేది గుర్తుండదు వాళ్ళకి. వాళ్ళ నోటుకు వచ్చిన విధంగా నోరు పడేసుకుంటారనమాట. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని ఏమనాలో అర్థం కాక ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియక అట్లా స్టన్ అయిపోయి గమనిస్తూ ఉంటాం. ఇదేంటంటే పూర్తిగా వాళ్ళ యొక్క మానసికమైన పరిస్థితి అండి. అంటే వారి స్వభావమే అట్లా ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల నేను కూడా గమనిస్తూ ఉంటాను కొందరు పర్సన్స్ని. గమనించినప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు హర్ట్ అయ్యారనుకోండి, మిగతా వాళ్ళు చెప్తారనమాట. తర్వాత వాళ్ళకి చాటున తీసుకెళ్ళి చెప్తారు, మీకు ఇది ఫస్ట్ టైం కనుక అలా అనుకుంటున్నారండి, ఆ వ్యక్తి స్వభావమే అటువంటిది. ఆ వ్యక్తి వస్తే ఉన్న ప్రదేశంలో ఎవరో ఒకరిని ఏదో ఒకటి అని సాటిస్ఫై అయ్యే మెంటాలిటీ ఆ పలానా సో అండ్ సో క్యాండిడేట్ది అని చెప్తారండి. ఇది చాలా భయంకరమైన వ్యాధి అన్నమాట ఈ కోపం అన్నది. ఎందుకంటే అటువంటి కోపిష్టి వ్యక్తి అక్కడ ఉన్నారనుకోండి పరిసరాల్లో, మిగతా వాళ్ళు ఎప్పుడు ఈ కోపిష్టి వ్యక్తి ఆ పరిసరాలని భారంగా మార్చేస్తాడో అని అనుకుంటారు. అదే ఒక హాస్యాస్పదమైన మనిషి ఒక కామెడీగా తీసుకొని ఎదుటి వాళ్ళ మీద ప్రాక్టికల్ జోక్స్ వేయమని కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఉన్న వాతావరణాన్ని తను ప్లెజెంట్గా మార్చగలిగే శక్తి ఉందనుకోండి, నా దృష్టిలో అంతకన్నా అదృష్టవంతులు లేరు అని అనుకుంటాను. ప్రతివాడికి కష్టాలు ఉంటాయండి, ప్రతివాడికి కంపారిజన్ ఉంటుంది. అవతల వాళ్ళు బాగున్నారు అని అంటే మనం బాధపడే మనస్తత్వం ఉన్నప్పుడు గడికి మనకి బాధపడడం తప్ప సంతోషంగా ఉండడం అనేది ఉండదు. తర్వాత ఇతరుల కన్నా మనం ఆధిక్యంగా ఉండాలి అనే మనస్తత్వం ఉంచుకున్న వాళ్ళు కూడా ఇట్లా కోపిష్టిగా ఉంటారు అనేది నా అబ్జర్వేషన్ అండి. ఇప్పుడు ఎవరు స్టేటస్ వాళ్ళది, ఎవరి పుట్టుక వాళ్ళది, ఇతరులతో పోల్చుకోకూడదు అని పెద్ద పెద్ద సైంటిస్టులు, మానసిక శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. మన పిల్లల్ని ఒకరితో ఒకరిని పోలిక పెట్టి మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటారు. చిన్నపిల్లల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు టీన్స్ లోపల ఉన్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళని స్టడీలో కానీ, ఫుడ్ హ్యాబిట్స్లో కానీ, గుడ్ హ్యాబిట్స్లో కానీ కంపారిజన్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు. అటువంటిది మనం ఒక వ్యక్తిత్వం ఉండి జీవితాన్ని 3 వంతులు చూసేసినట్లు, 3 వంతులు అని ఎందుకు అనవలసి వస్తుంది అంటే ఈ కోపం అనే స్వభావం 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్లోనే చూస్తూ ఉంటాం. జనరల్గా వ్యక్తులు అన్నప్పుడు మనం జెంట్సే అనుకుంటాం. జెంట్సే కాదండి, లేడీస్లో నాకు తెలిసి జెంట్స్ కూడా ఆ స్టేజ్ వచ్చేసరికి 55, 60కి దగ్గర అవుతున్నప్పుడు వాళ్ళు కామ్ డౌన్ అయిపోవడం గమనిస్తాం. 35 టు 45, 50 లోపల, 35 టు 50 లోపల ఉన్నప్పుడు జెంట్స్లో ఆ యొక్క అంటే వివిధ రకాలైన దశల్లో వాళ్ళకున్న స్ట్రెస్ కావచ్చు, అది కోపంగా కనిపిస్తుంది. 50 దాటిన జెంట్స్లో కంటే కూడా 50 టు 60 మధ్యలో ఉన్న లేడీస్లో ఈ అబ్జర్వేషన్ నేను ఈ యొక్క కోపిష్టి స్వభావాన్ని గమనించడం జరిగిందండి. ఏం తీసుకెళ్తామండి, ఏముంది, శాశ్వతంగా పట్టుకెళ్ళేది ఏమీ లేదు కదా. ఒక పరిస్థితుల్లో మనం లేమనుకోండి అక్కడ, అరే ఆ మనిషి ఉంటే ఈ వాతావరణం ఆహ్లాదంగా ఉండేది, అయ్యో తను లేరే అని అనిపించుకోవాలి. కానీ అరే ఈవిడ ఇక్కడ ఉన్నందుకు కదా ఇలా మూడ్ ఆఫ్ చేసింది, ఈవిడ రాకుండా ఉంటే బాగుండను, లేదంటే మనం వెళ్ళలేనప్పుడు మిగతా వాళ్ళు రిలీఫ్గానో అనుకున్నారనుకోండి, ఆ విషయం మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు.
అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అండి. సో ఫ్రెండ్స్, కోపాన్ని పారదోలుదాం, హ్యాపీగా వెళ్ళిపోదామండి. ఏది శాశ్వతం కాదండి. ఎవరు ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. శత్రువులను పెంచుకోవద్దు, మిత్రులుగా ఉందాము. థ్యాంక్ యూ. ఇది ఎవరిని హర్ట్ చేయడానికి కాదండి, నాకు మనసుకు నచ్చి ఈ వీడియో చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కోపాన్ని వదిలిపెట్టండి. డోంట్ వర్రీ, బీ హ్యాపీ.